హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి మోహన్. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదండి శారీ పెయింటింగ్ డిజైన్. ఇది శారీకి, ఈ డిజైన్ని శారీకి ఎలా వేయాలో ఈరోజు క్లియర్గా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ డిజైన్ని ఫస్ట్ ట్రేస్ పేపర్లో ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ అంటే డ్రా చేసుకోవాలి. కింద డిజైన్ పేపర్ పెట్టేసి దానిపైన ట్రేస్ పేపర్ పెట్టి ఈ విధంగా పెన్తో కానీ లేకపోతే పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ దేంతో అయినా సరే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా ఫుల్ డిజైన్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే ట్రేసింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి పిన్ చేసుకోవాలండి. ఆ డిజైన్ని మొత్తం క్లియర్గా పిన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి, ఆ సేఫ్టీ పిన్తో ఇట్లా హోల్స్ పెట్టుకుంటారండి. డిజైన్ ఆ లైన్ పైన ప్రతి ఒక్కటి మొత్తం ఓవరాల్ ఫ్లవర్స్ మొత్తం పిన్ చేసుకుంటా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పిన్ చేసుకోవాలి. ఫుల్ డిజైన్ మొత్తాన్ని ఇలానే పిన్ చేసుకోవాలండి. నీట్గా స్లోగా డిజైన్ మిస్ అవ్వకుండా పిన్ చేసుకోవాలండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా శారీ పెయింటింగ్ కావాలంటే సజెస్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా పిన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత పెయింటింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిండొచ్చండి, ఈ వైట్ డాట్స్ శారీ మీదకి ఎలా వచ్చింది అనేసి. దానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఇప్పుడు ట్రేస్ పేపర్ పైన మనం హోల్స్ చేసాం కదా, దానికి ఒక బౌల్ తీసుకొని బ్రష్ కానీ ఏదన్నా వేస్ట్ క్లాత్ కానీ తీసుకొని కొద్దిగా వైట్ కిరోసిన్ తీసుకోవాలి. లేకపోతే నార్మల్ కిరోసిన్ అయినా ఓకే, లేకపోతే టర్పెంటైల్, ఈ మూడిట్లో ఏదన్నా యూస్ చేయొచ్చండి. అవి మూడు ఏదో ఒకటి తీసుకున్న తర్వాత కొద్దిగా కిరోసిన్, కొద్దిగా టాల్కమ్ పౌడర్ దాంతో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకొని శారీ పైన ట్రేస్ పేపర్, హోల్స్ చేసిన ట్రేస్ పేపర్ని పెట్టి దానిపైన ఆ వేస్ట్ క్లాత్కి కిరోసిన్ పౌడర్ కలిపింటాం కదా, ఆ పేస్ట్ని ట్రేస్ పేపర్ పైన ఫుల్గా రబ్ చేసినామంటే ఆ డాట్స్, మనం హోల్ చేసిన డిజైన్ డాట్స్ అనేది శారీ పైన ప్రింట్ అయిపోతుందండి. ఒక 5 to 10 minutes ఆరబెట్టిన తర్వాత మీరు డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు. ఈ శారీ పింక్ కాబట్టి నేను గోల్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. గోల్డ్ మొత్తం ఒక కలర్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొంచెం మీకు ఫ్రీగా ఉంటుంది, వేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకున్నారంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు పెయింట్ వేసి కంప్లీట్ అయిన తర్వాత మినిమం 10 to 20 minutes మీరు ఆరబెడితేనే నీట్గా ఉంటుందండి. లేకపోతే క్లాత్ అటు ఇటు కదిలినా కూడా మొత్తం శారీ మొత్తం అంటుకునేస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా వేయాలి పెయింట్ మాత్రం. ఇదొక్కటి నోట్ చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. అలాగే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త పెయింటింగ్ డిజైన్స్ కానీ, శారీ కుచ్చుల డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను. ఇంకా కొత్త డిజైన్స్ వేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను.
చూస్తున్నారు కదండి, డిజైన్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.